నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగే మరి వాక్య దర్శన వీక్షకులకు, దైవమందిర విశ్వాసులకు, పరిసర ప్రాంత నివాసులకు, దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు నామంలో ఈ పునరుత్థాన శుభములు, శుభాభివందనాలు తెలియజేస్తున్నారు. ఈ దినము దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే వ్యర్థమైన ప్రయాసము, వ్యర్థము కాని ప్రయాసం. వ్యర్థమైన ప్రయాసము, వ్యర్థము కాని ప్రయాసం. ప్రతి మానవుని జీవితంలో ఒక ప్రయాస ఉంటుంది. ఆ ప్రయాస ఎందుకు ఉంటుందంటే ఒక ఇల్లు కట్టుకోవాలనే ప్రయాస, ఒక యవ్వన పిల్లలు చదువుకుని ఉద్యోగం సంపాదించుకోవాలనే ప్రయాస, ఏమండి తన పిల్లలకు ఉన్నతమైన జీవితాలు ఏర్పాటు చేయాలని తల్లిదండ్రులకి ఒక ప్రయాస, ఏమండి ఒక మార్పు లేని భర్తని మార్పు కలిగిన వాడిగా తీర్చిదిద్దుకోవాలనే ఒక విశ్వాసి ప్రయాస, ఏమండి భక్తిహీనులైన తన పిల్లల్ని భక్తిలో నడిపించుకోవాలని ఒక తల్లిదండ్రుల ప్రయాస. ఈ ప్రయాసల్లో ఇప్పుడు మనం మీతో చెప్పిన ప్రయాసల్లో వ్యర్థం కాని ప్రయాస ఏంటంటే తన భర్తని మార్చుకోవాలని ప్రయాస. అది దేవునికి ఇష్టమైనది, సుపీరియర్. అది వ్యర్థము కాని ప్రయాస. తన పిల్లలైన వారిని, భక్తిహీనంగా ఉన్న వారిని మార్చుకుని భక్తిపరులుగా చేయాలనేటువంటి ప్రయాస అతి శ్రేష్టమైన ప్రయాస. అది దేవునికి ఇష్టకరమైనది, సంఘానికి క్షేమకరమైనది, మనకు ఆశీర్వాదకరమైనది. అది వ్యర్థము కాని ప్రయాస. ఇంకొక ప్రయాస ఏంటంటే క్రైస్తవులైనటువంటి వారి జీవితకాలం అంతా దేవుని స్తుతించుట, ఆరాధించుట, దేవునికి అర్పణ ఇచ్చుట, దేవుని మహిమార్థమై జీవించుట వ్యర్థము కాని ప్రయాస. మరి వ్యర్థమైన ప్రయాస ఏంటి? వ్యర్థమైన ప్రయాస ఏంటంటే ఈ లోకము కొరకు ప్రయాసపడే ప్రయాస వ్యర్థమైనది. ప్రసంగి గ్రంథం మీరు చదివితే ఈ లోకంలో ఎంత వ్యర్థమైన ప్రయాస కలిగి మనం జీవిస్తున్నా మనకు అర్థమవుతుంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, ప్రసంగి గ్రంథాన్ని చదవండి. 13 అధ్యాయాలు ఉంటుంది. మొదటి అధ్యాయం నుంచి ఆఖరి అధ్యాయం వరకు కూడా యవనస్తుల గురించి, వృద్ధుల గురించి, ఏమండి స్త్రీల గురించి, పురుషుల గురించి, కన్నబిడ్డల గురించి, మనిషి యొక్క మరణం గురించి, మనిషి యొక్క జీవిత విధానం గురించి, అసలు మనిషి దేనికోసం దుఃఖపడాలి, మనిషికి మరణం కంటే ఎక్కువ దుఃఖం పుట్టించేది అది ఏదై ఉన్నది, ఈ విషయాలన్నీ కూడా మీకు ప్రసంగి గ్రంథంలో భక్తుడైన సొలొమోను మహారాజు పొందుపరిచాడు. ఆమేన్. ఈ లోకము గురించి, లోకస్తుల గురించి, రక్షణ మార్పు లేని మనుషుల గురించి ఎంత ప్రయాసపడినా వ్యర్థమే. వారి కొరకు, రక్షణ మార్పు లేని ప్రజల కొరకు, మనుషుల కొరకు మనకు ప్రయాసపడాలి. ఏంటో ప్రయాస అంటే వారి కొరకు కన్నీరు కాచి ప్రార్థన చేయాలి. ఆ ప్రయాస వ్యర్థము కాదు. అంతేకాకుండా వాళ్ళ కష్టంలో ఉన్నప్పుడు అప్పులు ఇచ్చి, వాళ్ళకి ఏదైనా కావాలంటే సాయం చేసి, ఇవన్నీ చేసినా వాళ్ళని నువ్వు రక్షణ మార్గంలో నడిపించలేనప్పుడు ఇలాంటివన్నీ చేసి నువ్వు మర్చిపోతారు, తిరిగి నీ మీద తిరగబడతారు, నిన్ను గాయపరుస్తారు, ఏమండి నువ్వేం చేసావని హేళన చేస్తారు. దానికి గల కారణం ఏంటంటే వారిలో వాక్యము లేదు, విశ్వాసము లేదు. కాబట్టి అట్టి ప్రయాస, లోక సంబంధమైన సహాయ సహకారాలు అందించాలి, మంచిదే. అందించే వాళ్ళకి ప్రేమను పుట్టించే దేవుని వైపు త్రిప్పాలి. ఒకవేళ ఎంత నువ్వు నష్టపరుచుకుంటున్నా సరే, ఎంత నువ్వు ప్రయాసపడుతున్నా సరే, వాళ్ళని దేవుని ప్రేమను గుర్తించలేనప్పుడు, దేవుని వినడానికి వారు చెవియొక్కలేనప్పుడు అట్టి వారి కొరకు ప్రయాసము వ్యర్థం. వాళ్ళు నీ కుమారులు అవ్వచ్చు, కుమార్తెలు అవ్వచ్చు, అన్నదమ్ములు అవ్వచ్చు, అక్కచెల్లెలు అవ్వచ్చు. ఎందుకు వ్యర్థమని చెప్తున్నాడంటే వారి కొరకు ఇంతకు ముందే తీర్పు తీర్చబడిందంట. ఏంటా తీర్పు అంటే వెలుగు లోకంలోనికి వెళ్ళి వెలుగుని ప్రకాశింపజేస్తుంది, కానీ చీకటి దాన్ని గ్రహించట్లేదు. చీకటి అనగా ఏంటి? మనం చూసే రాత్రి చీకటి కాదు,
ఈ లోకంలో లోకస్తులుగా జీవించే చీకటి మనుషులు, పాపపు మనుషులు, ప్రభు యొద్దకు రానివారు, వెలుగును గ్రహించలేని వారు, వెలుగునొద్దకు రానివారు, వెలుగు అంటే ఇష్టపడలేనటువంటి వారు, వారి లోకస్తులు, లోక సంబంధులు, వారు దేవుని సంబంధులు కానే కాదు. కాబట్టి వారు లోకం కొరకు ప్రయాసపడ్డారంటే దానికి ఒక అర్థం ఉంది తప్ప, దేవుని సంబంధులు లోక సంబంధుల వలె లోకం కొరకు ప్రయాసపడడం వ్యర్థమైన ప్రయాస. ఆమేన్. అవునంటారా కాదంటారా? వ్యర్థమే కదా. చూడండి, ఒక విషయం చెప్తాను మీకు. ఒక తల్లి తండ్రి చాలా పేదవాళ్ళు, తెక్కల కష్టార్జితాన్ని ప్రతిరోజు కూలి పనికి వెళ్ళి, తండ్రి తాపి పనికి వెళ్ళి, తల్లి పాసి పని చేసి, ఇద్దరు కష్టపడి ఒక్కగానొక్క కుమార్తెను బాగా చదివించారు. మంచి డిగ్రీ చదివింది, ఎంఎస్సి చేసింది, చక్కని చదువు చదివింది. ఈ డిగ్రీ చదివే సమయంలో అయితే ఈ కుటుంబం విశ్వాసం కలిగిన కుటుంబం కాదు, లోక సంబంధమైన కుటుంబము. లోకంలో వారికి ఒక్కగానొక్క బిడ్డని వారిని అభివృద్ధి చేయాలని, ఆ కుమార్తెను ఉన్నతంగా చూడాలని, వారు పేదవాళ్ళు అయినప్పుడు కూడా, కష్టమైన పని చేసి కష్టపడే వాళ్ళు అయినప్పుడు కూడా వాళ్ళ కుమార్తెకి ఆ కష్టం తెలియకూడదని, ఆ కష్టం ఆ కుమార్తె అనుభవించకూడదని, అట్టి కష్టాన్ని అనుభవిస్తే వారు చూడలేక ఉన్నతమైన చదువు చదివించారు. ఈ చదువు చదివే సమయంలో ఒక యవ్వన కుమారుడి యొక్క మాయ మాటల్లో ప్రేమలో పడింది. ఎవరు? కూతురు. ఈ సందర్భం చాలా కాలంగా రహస్యంగా కొనసాగుతుంది. చాలా బలంగా శరీర సంబంధమైన కోరికల్లో, ఇచ్చల్లో, తిరుగుల్లో రకరకాలుగా వీళ్ళిద్దరూ చాలా బలపడిపోయారు. ఎవరు? కుమార్తె, ఆ కుమార్తె కాబోయే యవ్వన కుమారుడు. చాలా బలపడిపోయారండి. చాలా బలపడిపోయి ఎక్కడికి వచ్చారంటే, ఆఖరికి బలపడిన తర్వాత ఎక్కడికి వస్తారు? తల్లిదండ్రులకు వస్తారు కదా. వచ్చి, అమ్మా నేను పలానా అబ్బాయిని ప్రేమించాను, మరి నేను పెళ్లి చేసుకుంటాను, మీరు నాకు వివాహము చేయాలి. అప్పటి వరకు తల్లిదండ్రులు తెలియదండి. కానీ ఏమైపోయింది? వారి గుండెలు బద్దలైపోయినాయి. వాళ్ళు పడిన కష్టము, వారు కాచిన చెమట వ్యర్థమైపోయిందండి కదా. చాలా బాధతో ఉన్నారు. అయినప్పుడు కూడా, అమ్మా నువ్వు ఇలాంటి తప్పుడు పనులు చేయడం నేను చదివించలేదు, ఇలాంటి మా కాకుండా మమ్మల్ని మాయ చేసి నీ సుఖాన్ని వెతుక్కోవడం నేను మీరు చదివించలేదు, ఇది ఎంత మాత్రం మా వల్ల కాదు. నీ కోరికని మేము తీర్చలేము. ఇంతవరకు నీ కోరిక తీర్చడానికి మేము చింపురు బట్టలు కట్టుకుని, చిరిగిపోయిన బట్టలు కట్టుకుని నీకు మంచి బట్టలు కొనిచ్చాం. చదువు లేదు కదా మాకు అని చెప్పి నేను చదివించాం. మేము సద్దన్నం తిని పనిలోకి వెళ్ళి నీకు మంచి ఫుడ్ సిద్ధపరిచి పంపించాం. చెప్పులు లేకుండా పనిచేసి మేము కాళ్ళకు ముళ్ళు గుచ్చుకుని, గాయములు తగిలి నీ కాళ్ళకి నీకు నచ్చిన చెప్పులు కొన్నాం. ఎంతో నిన్ను ఆనందింపజేస్తాం. కానీ ఈరోజు మమ్మల్ని దుఃఖపరుస్తున్నావు కాబట్టి నీ కోరికను మేము తీర్చలేము అని చెప్పారటండి. ఎప్పుడైతే ఇలా చెప్పారో ఆ పేద తల్లిదండ్రుల మీద విపరీతమైన కోపం వచ్చిందట. ఆ కోపాన్ని, ఆ పగని, ద్వేషాన్ని ఎలా తీర్చుకుందంటే, తన ప్రియుడితో కలిసి ఒక మోసకరమైన పన్నాగం పన్ని విషము తీసుకొచ్చి, మంచి పుట్టు తీసుకొచ్చి, ఆ రోజు తల్లిదండ్రులతో ప్రేమగా మాట్లాడి, ఇద్దరికి పెట్టిన అన్నంలో కలిపి తల్లిదండ్రులకి పెట్టి చంపేసిందండి. సరే, ఈ ప్రయాస వ్యర్థమా కాదా? చెప్పండి, ఈ ప్రయాస వ్యర్థమా కాదా? అదే కూతుర్ని దేవుని సందులో నడిపించి, భయభక్తులు నేర్పించి, సంఘానికితో జతపరిచి, సహవాసాన్ని ఏర్పాటు చేసి, మంచిగా ఓ సండే స్కూల్ టీచర్గా తీర్చిదిద్ది, ఏమండి వాక్యమందు నిల్చున్నట్టుగా చేసి, ప్రార్థనా జీవితం నేర్పి చదివిస్తుంటే నిజంగా కుమార్తె అలాగ తప్పు చేసినా లేదు. ఎందుకంటే తల్లిదండ్రులకే భయము, భక్తి లేదు. వాళ్ళ కష్టార్జితాన్ని నమ్ముకున్నారు తప్ప, వారు కష్టార్జితం ఇచ్చి వారు కష్టపడడానికి సామర్థ్యం కలగజేసిన తండ్రి అయిన దేవుణ్ణి నమ్మలేదు వాళ్ళు. మీకు అర్థమవుతుందండి? వారి కష్టార్జితమే దేవుడు అనుకున్నారు వాళ్ళు, వాళ్ళ పనే దేవుడు అనుకున్నారు వాళ్ళు. కానీ తన కన్నబిడ్డ తనకు మోసం చేస్తుందన్న సంగతి వారు తెలుసుకోలేకపోయారు. ఈ ప్రయాస వ్యర్థమా కాదా? వ్యర్థమా కాదండి? వ్యర్థమే. వ్యర్థం కాని ప్రయాస ఏంటి? దేవుని ఎడల భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టి దైవజ్ఞానమును నేర్చుకుని దాన్ని అవలంబించి అనేకులకు మాదిరిగా జీవిస్తే వారి ప్రయాస వ్యర్థమో కాదు. ఆమేన్. కనుక చాలామంది ఏమనుకుంటారంటే, మా కష్టార్జితాన్ని బట్టి మా ఆలోచన నెరవేర్చుకోగలము,
మా కష్టానికి వచ్చినటువంటి పని కూలిని బట్టి, ఆ కూలి పని బట్టి మేము సంతోషించగలము, మా బిడ్డలను సంతోషంగా ఉంచగలము అని మనం ఒక ఆలోచన చేస్తాం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే వినాలి మీరు. టైం పెట్టుకున్నావా? దేవుని వాక్యం ఏం చెప్తుందో మీకు చూపిస్తాను. పరిశుద్ధ గ్రంథం తెరవండి ఒకసారి. పరిశుద్ధ గ్రంథం నుండి సామెతల గ్రంథము 10వ అధ్యాయము 22వ వచనం చూద్దాం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టం చేత ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు. చూసారా? యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యము ఇచ్చును, నరుల కష్టం చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు. ప్రేమ కలిగిన ప్రభువా, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. నిజమే తండ్రి, ఆశీర్వాదము సకల ఆశీర్వాదము నీ చేతిలో ఉన్నాయి నాయనా. నీ బిడ్డలమైన తన ప్రభువా, మేము పొందుకోవాలంటే ఒక అర్హత కలిగి ఉండాలని, విశ్వాసము, నమ్మకత్వము, ప్రార్థన జీవితము నాయన నీకు ఇష్టకరమైన జీవితం కలిగి ఉన్నప్పుడు మా తండ్రి అయిన దేవుని ఆస్తికి మేము హక్కుదారులు అవుతామని జ్ఞాపకం చేస్తున్నావు నాయన. మా కష్టార్జితాన్ని, మా తిరుగుతేటలు, మా బుద్ధిని బట్టి సంపాదించుకోగలమని మేము అనుకున్నట్లయితే అది మూర్ఖత్వమని, ఆ ప్రయాస వ్యర్థమని జ్ఞాపకం చేస్తున్నావు తన ప్రభువా. నీ కొరకు జీవిస్తే ఏ విధమైన తన ప్రభు ఆశీర్వాదాలు ఉంటాయో, మా కొరకు, లోకము కొరకు, దాని ఆశల కొరకు జీవిస్తే ఏ విధమైన నష్టములు కలిగి ఉంటాయో తన ప్రభువా మాకు ఒక ఉదాహరణ బట్టి, ఒక నిజమైనటువంటి తన ప్రభు ఉపమానం బట్టి మాకు చూపించారు. మీకు వందనాలు, స్తోత్రాలు. మిగతా వాక్యంలో కూడా మీరు మాతో మాట్లాడి బలపరిచి మీ నామాన్ని గొప్ప చేసుకుని మహిమపరుచుకుని మీ మహిమార్థమే జీవించే భాగ్యం దయచేయమని యేసయ్య శక్తిగల నామములో అడిగి వేడుకుంటున్నారు పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యము ఇస్తాడట. యెహోవా అంటే ఎవరు? యెహోవా అంటే ఎవరు? ఉన్నవాడు, అనువాడు, సమస్తమును చేయగల సామర్థ్యము, శక్తి కలిగి ఉన్నవాడు. ఆయన కుమారుడైన క్రీస్తు, ప్రభు అయిన క్రీస్తు ఈ దినము మనతో మాట్లాడుతున్న పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్. అంటే దేవుడు, మన ఏ దేవుని కలిగి ఉన్నాం మనం? ఏమండి? ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చే దేవుని కలిగి ఉన్నాం. ఏమండి? చూడండి, ఒక కూలి ఇవ్వలేని, స్తోమత లేని మన దగ్గరికి వెళ్ళి కూలి చేస్తే కూలి పని ఇస్తాడా సాయంత్రం? కూలి ఇవ్వగలిగినటువంటి స్తోమత కలిగిన రైతు దగ్గరికి వెళ్ళి కూలి పని చేస్తే సాయంత్రం కూలి ఇవ్వగలరు. అవునుగా చెప్పండి. కూలి ఇవ్వలేని వాని దగ్గరికి వెళ్తే కూలి ఇవ్వగలడా? ఇవ్వలేడు. మీకు ఏదో కారణం చెప్తాడు, రేపిస్తానంటే ఎల్లుండి మీ ఆకలి తీరుద్దా? తీరదండి. గ్రహించాలి మనం. యెహోవా దగ్గర ఏముంది? మనం నమ్మిన దగ్గర ఏముంది? మనం నమ్మిన దేవుని దగ్గర ఏముంది? ఆశీర్వాదము ఐశ్వర్యం ఉంది. మనమేమనుకుంటున్నాం? నేను కష్టపడితేనే నా ఆశీర్వాదం ఎక్కువ అవుతుంది, నా ధనం ఎక్కువ అవుతుంది, నా డబ్బు ఎక్కువ అవుతుంది, నాకు శక్తి వస్తుంది, డబ్బులుంటేనే డాక్టర్ దగ్గరికి వెళ్ళగలను, డబ్బులుంటేనే ఆహారము తెచ్చుకోగలను, డబ్బులుంటేనే ఇల్లు కట్టుకోగలను, డబ్బులుంటేనే బట్టలు కొనుక్కోగలను, డబ్బులుంటేనే పిల్లల్ని చదివించుకోగలని ఆ వ్యర్థమైనటువంటి డబ్బు కోసం మనం మన కష్టార్జితాన్ని మనం నేలపాలు చేస్తున్నాం. దేవుడు ఉచితంగా ఇస్తానని చెప్తున్నాడు ఆయన. ఎందుకు ఇస్తాడు ఆయన? ఎందుకు ఇస్తాడు చెప్పండి? యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చినట్ట. ఎందుకు ఇస్తాడు? తన పిల్లలమై ఉన్నాం కాబట్టి తన చెప్పు చేతుల్లో జీవిస్తే, తనకి ఇష్టానుసారంగా దీవిస్తే, ఆయనకి ఇష్టమైన మనుషులకు మనం ప్రవర్తిస్తే తప్పగా ఆశీర్వాదాన్ని, ఐశ్వర్యాన్ని మనం పొందుకుంటాం. ఆమేన్. కానీ మనమేమనుకున్నామంటే దేవునికి ఇష్టమైన పిల్లలకు మనం జీవించకుండా మనకిష్టమైన ఆలోచనలు నెరవేర్చడానికి మనం వ్యర్థమైన ప్రయాసపడుతున్నాం. హల్లెలూయా. నరుల కష్టం చేత ఆశీర్వాదం ఎక్కువ కాదటండి. చూసారా? దేవుని ఆశీర్వాదము నరుల కష్టార్జితం చేత ఎక్కువ కాదటండి. మరి దేనివల్ల ఎక్కువ అవుతుంది? దేనివల్ల ఎక్కువ అవుతుంది చెప్పండి? ఇప్పుడు దానియేలు ఉన్నాడండి. దానియేలు ఎప్పుడైనా ఆ రాజ్యంలో పనిచేశాడా? ఎవరి దగ్గరికి కూలి పనికి వెళ్ళాడా దానియేలు? ఏమంటే వెళ్ళాడా? వెళ్ళలేదే. ఏం చేసాడైనా? తన నమ్మిన దేవునికి ముమ్మారు ప్రార్థన చేశాడా లేదా? ఆ ప్రార్థన చేయడాన్ని బట్టి లోకంలో కష్టం వచ్చింది. ఎందుకు వచ్చిందే కష్టం అంటే దేవుడు తన పక్షంగా ఉన్నాడు కాబట్టి, ఆయన చెప్పిన ప్రతీకాలను నెరవేరుస్తున్నాడు కాబట్టి, రాజుని ఆశ్చర్యపరిచి రాజు ఘనత పొందుకున్నాడు కాబట్టి, ఘనపరచబడ్డం తన ఇతరులకి, తన శత్రువులకు ఇష్టం లేక ఒక శాసనాన్ని పుట్టించి ప్రార్థన చేయకూడదని, ఆశీర్వాదానికి వారసుడు కాకూడదని, దేవుడిచ్చే ఐశ్వర్యాన్ని పొందుకోకూడదని ఒక అడ్డుని పెట్టాడు అక్కడ. ఆ అడ్డుని ఎవరు పెట్టాడు? తను ఎవరైతే ప్రేమిస్తున్నాడో, ఎవరైతే కనపడుతున్నాడో రాజు ద్వారా జరిగించారు. అది కుయుక్తితోటి.
దేవునికి మహిమ కలుగును గాక. అయినను సరే ఈ లోకంలో వచ్చే కష్టము కానే కాదు. వాళ్ళు నా దేహాన్ని చంపగలరు తప్ప నా ఆత్మనే చంపలేరు. నా దేహాన్ని శిక్షించగలరు తప్ప నా హృదయంలో సంతోషాన్ని వారు ఆపలేరు. నా విశ్వాసాన్ని తొలగించలేరని నిర్ణయం తీసుకుని నిబంధన చేసుకుని దానియేలు మేడగదిలోకి వెళ్ళి యెరూషలేము తట్టు కిటికీ తీసి ప్రార్థన చేసినప్పుడు మరి దానియేలు దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు, బంధకం నుంచి విడిపించాడు. ఎంత మంచి స్వరమో తెలుసా రాజుది. జీవము గల దేవుని కుమారుడైన దానియేలు, నీ దేవుడు నిన్ను రక్షించనని అడుగుతున్నాడు. రాజా, నా దేవుని దృష్టికి నేను నిర్దోషిని కాబట్టి నన్ను రక్షించాడు, నీ దృష్టి కూడా నేను నిర్దోషినే కదా, నీ మనసును గాయపరచలేదు కదా అని అడిగాడు. ఆమేన్. ఇది వ్యర్థమైన ప్రయాస, వ్యర్థం కాని ప్రయాస? చెప్పండి మీరు. దానియేలు ప్రయాస వ్యర్థం కాదా, వ్యర్థమైందా? వ్యర్థము కాని ప్రయాస, దేవుని చేతిలో ఉన్న ఆశీర్వాదాన్ని పొందుకునే ప్రయాస. అందుకనే ఏం చేశాడు ఆ దేశంలో గొప్పవాడిగా ఇచ్చాడు, ఒక అధికారిగా ఇచ్చాడు. ఏమండి, దానియేలు దేవుడే గొప్ప దేవుడని రాజు ప్రకటన చేశాడా లేదా? ఈ దేవుడు తప్ప మరెవరు కూడా ఎవరిని నమ్మినట్లయితే, విశ్వసించినట్లయితే వారిని ఆ రాజ్యం నుంచి వెలివేస్తానని మరొక ఉన్నతమైన శాసనాన్ని పుట్టించగలిగాడు ఒకే ఒక దానియేలు. ఉన్నతమైన శాసనాన్ని, దేశమును మార్చే శాసనాన్ని రాజు హృదయంలో పుట్టించాడు దేవుడు. చెప్పలు కూడా దేవుని మేము పడతాం. నీ విశ్వాస జీవితము, నీ గురి, నీ కష్టం మీద ఆధారపడడానికి వీల్లేదు. దేవుని యొక్క ఆశీర్వాదం మీద ఆధారపడాలి. ఆయన చేతిలో సకల ఐశ్వర్యాలు ఉన్నాయి. ఆకాశమును భూమిని కలుగజేసిన దేవుడు అందులో ఉన్న సమస్తాన్ని ఇవ్వలేడా? ఇవ్వగలడు. నీ విశ్వాసం గొప్పదై ఉండాలి. దానియేలుని గొప్ప చేశాడు. అక్కడ చేశాడా లేదా? రాజాస్థానంలో గొప్ప చేశాడు. ఆ తర్వాత యుక్తిగా ఆయన మీద ఆలోచన కలిగించిన వారు ఎవరో తెలుసుకున్న తర్వాత వారి భార్యలని బిడ్డలని దానియేలుని ఒక్కడనే వేసాడు సింహాల భూమిలో. ఆ సింహాన్నోళ్ళు ముగించి దేవుడు గొప్ప అద్భుతాన్ని చూపించాడు రాజుకి. ఒక్కడు దేశాన్ని మార్చాడు. ఎంతమంది ఉన్నాం మనం, ఎంతమందిని దేవుని సన్నిధికి నడిపించగలుగుతున్నాం మన విశ్వాసాన్ని కనబర్చి. నీ విశ్వాసాన్ని నువ్వు కనబర్చినంత వరకు, దేవుని నామాన్ని మహిమపరచలేనంత వరకు నీ ఆర్థిక సమస్యలు అలాగే ఉంటాయి, నీ బంధకం అలాగే ఉంటుందా? ఉంటుందండి. ఎప్పుడైతే దేవుని మహిమపరుస్తావో అప్పుడు ఈ దినము సాక్ష్యం చెప్పిన బిడ్డల జీవితంలో మరెన్నడూ కూడా అప్పుల సమస్య వారి జీవితంలో రాకుండా దేవుడు తీర్చునుగాక. మరెన్నడూ కూడా శరీర అనారోగ్యాలు కలిగి జీవించకుండా స్థిరపరచునుగాక. ఆమేన్. మరెన్నడూ కూడా తనకిచ్చినటువంటి ఉద్యోగమును మరలా రాజు తీసివేసినట్లుగా పానదాయకుల ఉద్యోగాన్ని తీసేశాడు కదా, అలా తీసివేయకున్నట్టుగా శాశ్వత కాలం వరకు కూడా ఈ సన్నిధుల వారు కొనసాగున హోమ్ ఫర్ వర్క్ ఇచ్చి బహుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. నీ విశ్వాసాన్ని బట్టి నీ కార్యములు ఆధారపడతాయి. నీ భక్తిని బట్టి నీ హృదయంలో ధైర్యం పుడుతుంది. దానియేలుకి ఎక్కడొచ్చింది ధైర్యం? సింహాల భూమిలో వేసేస్తే ఏం చేస్తాయి? అవి ప్రాణాలతోటే తినేస్తాయి. ఎక్కడొచ్చిందా ధైర్యం? దేవుడిచ్చాడు. ప్రార్థన నీకు ధైర్యం చేకూరుస్తుంది. ప్రార్థన నీకు విశ్వాసాన్ని కలిగిస్తుంది. ప్రార్థన నీ బంధకాన్ని విడగొడుతుంది. ప్రార్థన నీ కొరకు మోహరించిన సింహం లాంటి మనుషుల్ని త్రిప్పివేస్తుంది. వాళ్ళ ఆలోచన తలపులను మార్చివేస్తుంది. ఎవరైతే కుయుక్తిగా దానియేలు మీద దురాలోచన చేశారో రాజు తెలుసుకున్నప్పుడు వారితో పాటు వారి భార్య పిల్లలను కూడా సింహాల భూమిలో వేయించినప్పుడట అవి వారి ఎముకలతో సహా పొడి చేసి తినేయడం జరిగింది. ఆమేన్. దేవునికి లోబడు, అపవాదిని జయించు. సింహాలను జయించి బలం ఎక్కడ వచ్చింది దానియేలుకి? దేవునికి లోబడ్డాడు, మరణానికే భయపడలేదు, రాజు శాసనానికి భయపడలేదు. ప్రియులారా, నరులు కష్టార్జితం చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు. నువ్వు కష్టపడి నీ దేహానికి నీరసం తెచ్చుకుంటావు, ఒక అనారోగ్యం పాలవుతావు. ఇదంతా పట్టుకెళ్ళి మళ్ళీ ఖర్చు పెట్టినప్పుడు కానీ నీకు ఈ సత్యం గుర్తురాదు. నిజముగా నా దైవజనుడు చెప్పాడు, నిజమే, నా బోధకుని మాట త్రోసివేశాను, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేశాను, ఇదిగో ఈ దేహానికి అనారోగ్యం వచ్చింది, నేను సంపాదించింది చాలక మరికొంత అప్పు చేసి పెట్టవలసిన పరిస్థితి వచ్చిందని అప్పుడు మనం గుర్తిరుగుతాం. ఆ దినము రాకముందే, ఆ సమయం రాకముందే నీకు ఆశీర్వాదాన్ని, ఆరోగ్యాన్ని ఇవ్వగల సామర్థ్యము, శక్తి కలిగి ఉన్నటువంటి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు నీ ప్రతి అవసరం తీరుస్తాడు. ఆమేన్. కాబట్టి ఇంకొక మాట కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, హగ్గయి గ్రంథము 1వ అధ్యాయము చూడండి, 6వ వచనం చదువు. 1వ అధ్యాయం 6వ వచనం చదువు. మీరు విస్తారముగా విత్తినను కొంచెమే పండును,
మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరక ఉన్నది, పానము చేయుచున్నను దాహము తీరక ఉన్నది, బట్టలు కట్టుచున్నను మీకు చలి ఆగుచున్నది. ఇంకా పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకున్నాను, జీతం చినిగిపోయిన చంచులు వేసినట్లుగా ఉంటుందట. ఆమేన్. చూసారా, మీరు విత్తనాలు విత్తుతున్నారు కానీ పండటం లేదు. మీరు ఆకలి కొని ఉన్నారు, మీ ఆకలి తిరగట్లేదు. మీరు బట్టలు కనుక్కుంటున్నారు, మీ చలి ఆగట్లేదు. ఏమండి, చూసారా, మీరు సంపాదిస్తున్నారు, ఆ జీతము సిల్లి చెంచులు వేసినట్లుగా అయిపోతుందటండి. ఎవరైనా ఇక్కడ ఉన్న వాళ్ళు సాక్ష్యం చెప్పగలరా? ఈ సంవత్సరం కష్టపడి నేను ఒక 50,000 రూపాయలు దాచుంచాను పోస్ట్ ఆఫీస్లో వేసిన మా అమ్మాయి కొరకు అని ఎవరైనా చెప్పగలరా? చెప్పలేరు. కారణం ఏంటో తెలుసా? నరుల కష్టాల చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు, దేవుని కృపచేతే ఎక్కువ అవుతుంది. ఇది వ్యర్థమైన ప్రయాస. ఆమేన్. కాబట్టి దేవుని సన్నిధానంలో మరొక మాటని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. చూడండి, 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం చూడండి. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనం చూడండి. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగు చేయవాడు, కృంగ చేయవాడును లేవనెత్తువాడు ఆయనే. చూసారా, ఇందాకేమన్నాడు? యెహోవా ఆశీర్వాదమును ఐశ్వర్యమును కలుగు చేయవాడు. నరుల కష్టార్జితం చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగు చేయవాడట. అబ్బా, ఇందాకేమన్నాడు? యెహోవా ఆశీర్వాదమును ఐశ్వర్యమును కలుగు చేయవాడు. మరలా ఏమన్నాడు? యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యాన్ని కూడా కలుగు చేయగలటండి. దేవుని నమ్మని వ్యక్తి దీవించబడాలంటే అతను దేవుని చేతిలో ఉండాలి, దేవుని చిత్తాన్ని జరిగించేవాడుగా ఉండాలి. ఏమండి, దేవుని చిత్తాన్ని జరిగించేవాడుగా ఉండాలి. దేవుడు ఏమిస్తాడంట? ఆశీర్వాదం ఇస్తాడు, ఐశ్వర్యం ఇస్తాడు. అలాగే ఆయనకు విరోధంగా జీవిస్తే దరిద్రాన్ని ఇస్తాడు. మరలా నువ్వు పశ్చాత్తాపడితే, మరలా నువ్వు కట్టుకుంటే నీ గృహాన్ని విరిగిలేని మనసు కలిగి ప్రార్థన చేసి పశ్చాత్తాపం కలిగి కన్నీరు కాచి, ప్రభువా మరన్నట్టు ఇటు తప్పు చేయనేనా, మరన్నట్టు సన్నిధి నిర్లక్ష్యం చేయనేనా, మరన్నట్టు ప్రార్థన జీవితాన్ని ఆపుకుంటాను ప్రభువా, మరన్నట్టు అనుజులతో కలిసి నేను ఉన్నాయినా, సహవాస దోషం నిలబడి చేస్తుందని ప్రభువా, మరన్నట్టు తనపై నామాన్ని ఈ లోకంలో అవమానపరుచున్నాయనా, ఇంతవరకు వ్యర్థమైన ప్రయాసపడ్డాను ప్రభువా, నా కష్టం చేత నేను బాగుపడతాను అనుకున్నాను ప్రభువా, నా కష్టం చేత నా కుమార్తె జీవితాన్ని బాగు చేస్తాను అనుకున్నాను ప్రభువా, నా కుమార్తె నా కష్టాన్ని అనుభవించి నన్ను పాడు చేస్తాను అనుకోలేదు ప్రభువా, వ్యర్థమైన ప్రయాసపడ్డాను ప్రభువా. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేసి దేవుని సందులో మొరపెట్టి నిబంధన చేసుకుని నిర్ణయం తీసుకుంటావో మరలా దారిద్ర్యం నీకు ఐశ్వర్యంగా మారుస్తాడు. చెప్పలు కూడా దేవుని భయపడతాం. హల్లెలూయా. నీకు ఉన్నది అది అపవిత్రత అయినా సరే, అపవిత్రత అయినా పవిత్రత అయినా దేవునికి అప్పగించాలి. నువ్వు ఇంతవరకు అపవిత్రత కలిగి ఉన్నావేమో, ప్రార్థన నిర్లక్ష్యం కలిగి ఉన్నావేమో, విశ్వాసులు నిర్లక్ష్యం కలిగి ఉన్నావేమో, నా కష్టార్జితం చేత నేను ఏమైనా చేయగలను సామర్థ్యము నాదే అనుకుంటావేమో. దావీదు అంటున్నాడు, 1000 మణుగుల బంగారం ఇచ్చి, 1000 మణుగుల వెండినిచ్చి, లక్షల కోట్ల రూపాయలు ఇచ్చి, దేవా ఈ నీ ప్రజలు నీ మందిరం కొరకు ఇంత ఘనంగా ఇచ్చారంటే నేను ఇన్ని 1000 మణుగుల బంగారం వెండిని సమకూర్చి ఇవ్వగలనంటే ఈ సామర్థ్యం నీవిచ్చిందనయ్యా, నీవు ఇవ్వకపోతే మేము ఇవ్వలేమయ్యా, మేము ఏపాటు వారు నీ మందిరము కట్టడానికి, మేము ఏపాటు వారమయ్యా, నీ సామర్థ్యము లేకపోతే భూమిలో వెండిని బంగారం దాచావు కదయ్యా, పంటలను దాచావు కదయ్యా, సమృద్ధిగా ఇచ్చావు కదయ్యా, అందును బట్టి మేము ఇవ్వగలుగుతున్నామయ్యా. మానవులకు శక్తి సామర్థ్యాలు కలిగి చేసే దేవుడని మర్చిపోకు. నువ్వు కష్టపడుతున్నావంటే దినానా ఆరోగ్యం కలిగి ఉన్నావంటే ఆ సామర్థ్యాన్ని శక్తిని దేవుడు నీకు ఇస్తున్నాడు కాబట్టి ఆ కష్టంలో కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆ కష్టార్జితాన్ని నువ్వు అనుభవించలేకపోతున్నావు, కొంత డాక్టర్లకు పోతున్నావు, కొంత అనారోగ్యాలకు పోతున్నావు, కొంత వ్యర్థమైన మనుషులకు పోతున్నావు, కూడబెట్టి ఒకరికి ఇస్తున్నావు, అది తిరిగి ఇవ్వకుండా నేను ఇబ్బంది గురి చేస్తున్నారు. వాళ్ళు తింటున్నారు చక్కగానే నిన్ను గుర్తించట్లేదు. ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? మనకి తెలుసుకోవాలి, దేవుడు జ్ఞానం ఇచ్చాడు. జ్ఞానం యొద్దకు రండి, అజ్ఞానంలో జీవించొద్దు. ఆమేన్. కాబట్టి దేవుని సందులో ఆయన చెప్తున్నాడు, దేవా నాకు సామర్థ్యము శక్తి కలుగజేసేవాడువు నీవే అంటున్నాడు.
ఒకవేళ దేవునికి ఏదైనా ఇచ్చే మనసు నీకుంటే, ఇస్తుంటే ఇవ్వగలిగే సామర్థ్యాన్ని దేవుడు కలుగజేయడం అనుకోవాలి తప్ప, నీ శక్తిని బట్టి, నీ భక్తిని బట్టి, నీ స్తోమతను బట్టి ఇస్తున్నాను అనుకుంటే అక్కడ దారిద్ర్యము నిలిచి ఉంటుంది. చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. ఇదంతా నీ వల్లే జరుగుతుంది. బ్రతికున్నానంటే నీ కృప, ఆరోగ్యంగా ఉన్నానంటే నీ కృప, ఒక ఇల్లు కలిగి ఉన్నాను నీ కృప, 3 బిడ్డలు కలిగి ఉన్నాను కృప, ఆ బిడ్డలు సక్రమంగా నీ సందులో జీవిస్తున్నానండి నీ కృప. నా భర్తతో నేను సక్రమంగా జీవించగలుగుతున్నాను నీ కృప నాయన. ఇదిగో నా భర్త, నా బిడ్డలు నన్ను ప్రేమించగలిగి 4 ఏళ్ళు మాకు లోపలికి వెళ్ళాడుగా పట్టడి అన్నం తీసుకొచ్చి పెడుతుంటే ఆ కాళ్ళు బలపరుస్తున్నావయ్యా, ఆయన రెక్కల నీడ ఉన్నట్టు ఆరోగ్యాన్ని ఇస్తున్నావు తండ్రి ప్రభువా. నువ్వు పొందిన జబ్బల చేత మాకు స్వస్థత కలుగుతుంది నాయన. సకలేశ్వర్యాలు నీ చేతిలో ఉన్నాయి నా తండ్రి, నా ప్రభువా. నీ వంటి ప్రేమ కలిగిన వారు ఎవరున్నారు నాయన? నువ్వు కన్నీరు కాచి చెప్పి నేను ప్రార్థన చేసినట్టయితే నీ దారిద్ర్యం అంతా పోగొట్టి యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చునుగాక. ఆమేన్. కనుక దేవుని సన్నిధానంలో మనం ప్రతి విషయం అందు కృతజ్ఞత కలిగి ఉండాలి. యెహోవా ఆశీర్వాదమును ఐశ్వర్యమును ఇచ్చును, ఆయన చేతిలో ఉంది. సస్య సంబంధమైన వాడు దేవుని మాట వినుగాక, ఆత్మ సంబంధం అయిన వాడు దేవుని మాట వినుగాక. విశ్వాసంలో బలవంతులుగా ఉండాలి. ప్రతిదీ కూడా ప్రభు మీద ఆధారపడాలి. నీ రెక్కల కష్టార్జితం ఎప్పుడు కూడా నీకు ఆశీర్వాదము కాదు. పెట్టిన కొట్ట పొయ్యిలో పెట్ట, అది తినేస్తే మళ్ళీ పెట్టు కోసం వేట పరసటి రోజు పొద్దున్న అదే సాగుతుంది కదా. అబ్రాహాము దేనిని బట్టి ఆశీర్వదింపబడ్డాడు? ఆయన మాటకు లోబడ్డాడు కదా. సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన మీద ఆధారపడి జీవించాడు. ఇస్సాకు దేనిని బట్టి బాగుపడ్డాడు? తండ్రి అయిన భక్తిని కొనసాగించాడు, ఆశీర్వదింపబడ్డాడు. అవునక చెప్పండి. యాకోబు దేని మీద ఆధారపడ్డాడు? తన మార్గంలో మాట్లాడిన దేవుని మాట మీద ఆధారపడ్డాడు. ఇదిగో మరలా నీ స్వజనుల యొద్దకు నేను తోడుకుని వస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ గొప్పవాడిని చేస్తాను, భయపడకము, వెళ్ళు, నీకు నేను తోడే ఉంటాను అన్నాడు. ఆ మాట నమ్మాడు, విశ్వసించాడు. ఎన్నిసార్లు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎంత ప్రమాదకరమైన స్థితిలో నీ భర్త వెళ్ళిపోతే మాట్లాడి బ్రతికించాడు దేవుడు. నీ కుమార్తె పెళ్లి చేయాలని నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఎన్నెన్ని చేతులు బలపరిచి నీ చేతులు నింపు దేవుడు కార్యం చేస్తాడు. ఈ ఇంటి మీద 4 ఇటుకలు ఎట్టుకోలేను నేను, ఈ ఇంటికి స్లాబ్ వేసుకోలేను అన్నటువంటి స్థితిలో దేవుడు ఎంతమంది దైవజనులను పంపించి, దేవుని బిడ్డలను పంపించి సహాయం మంది నీ గృహం కట్టాడు. ఆ గృహంలో ఆయన ఆనాదనే మహిమపరుస్తున్నావు. ఇదే నాన్న ఇంకనూ అభివృద్ధి చేస్తాడు దేవుడు. కృతజ్ఞత కలిగి ఉండాలి. నీ బిడ్డల కొరకు ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. మామూలు లోకంలో లేము మనం, భయంకరమైన లోకంలో, అపాయకరమైన కారణంలో ఉన్నాం మనం. బిడ్డల కొరకు ఎవరైతే ప్రార్థన చేయరో వారి దుఃఖము వారి జీవితంలో. యోబు తన బిడ్డల కొరకు ప్రార్థన చేశాడు, దేవుని కోసం నిలబడ్డాడు, తిరిగి రెట్టింపు ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. దావీదు తన బిడ్డల కొరకు ప్రార్థన చేశాడు, బిడ్డలను దేవుడు ఆశీర్వదించాడు, ఆయన సింహాసనం ఆయనకు ఇచ్చి ఆశీర్వదించాడు. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యము ఇచ్చునుగాక. ఆమేన్. నీ కష్టార్జితం వల్ల ఏది కూడా అభివృద్ధి కానే కాదు. ఆమేన్. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.